ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం విద్యార్థులనే కాకుండా వారికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు కూడా అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ సింగపూర్ పర్యటనకు పంపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విదేశీ అధ్యయన యాత్రకు రూపకల్పన చేశారు. సింగపూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ బృందం శిక్షణ పొందనుంది. అక్కడ డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన మరియు ఆధునిక మూల్యాంకన విధానాలను వీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. వారం రోజుల పాటు సాగే పర్యటనలో నేర్చుకున్న అత్యుత్తమ బోధనా పద్ధతులను మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఉపాధ్యాయులు అప్డేట్ అయితేనే తరగతి గదులు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అన్న నినాదంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. సింగపూర్తో పాటు భవిష్యత్తులో ఫిన్లాండ్ వంటి దేశాలకు కూడా మరికొంతమంది ఉపాధ్యాయులను పంపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న ఈ శిక్షణ కార్యక్రమం కోసం ఎంపికైన ఉపాధ్యాయులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. ఈ పర్యటన మన విద్యార్థుల భవిష్యత్తును మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.